ఒక ఊర్లో ఒక చిన్న బొద్దుగా నారింజ రంగులో మెరిసే పిల్లి ఉండేది. దాని పేరు చిట్టి. తను పక్కనే ఉన్న పొలాల్లో ఆడుతూ, పిచ్చుకలతో మాట్లాడుతూ రోజులు గడిపేది. కానీ చిట్టికి ఒక పెద్ద కల ఉండేది. ఎలాగైనా ఆ ఊర్లో అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పి అనుకునేది. కానీ తన శరీరం చిన్నదవడం వల్ల తను చేయగలుగుతాను లేనని చిన్న నమ్మకం ఉండకపోయేది. ఆ రోజు నుంచి తను తన మిత్రుడు కుక్కతో కలిసి యోగాసనాలు వేస్తూ పొద్దున్నే వాకింగ్ చేసేది. అలాగే అక్కడున్న చిన్న చిన్న పిల్లలతో ఆడుకునేది. పిల్లలు కూడా తనలా గెంతడానికి ప్రయత్నించి ఆడుకుంటూ ఉండేవారు. అది అందరికీ చాలా సరదాగా అనిపించేది. అలాగే తన పక్కనే ఉన్న చిన్న చిన్న జంతువులకి తను ఆహారాన్ని తెచ్చి పంచేది. ఆ ఊర్లో ఉండే ముసలి వాళ్ళకి తనకు చేతనైన సహాయం చేస్తూ ఉండేది. అక్కడే ఉన్న చిన్న చిన్న పిల్లలకు కూడా తన తరగతులు చెప్తూ సమయాన్ని గడిపేది. అలా రోజు తనకు తోచిన పని చేస్తూ అందరికి సహాయం చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఒక మేక బురదలో చిక్కుకుంది. అది చూసి తను అందరినీ పిలిచింది సహాయం చేయాలని. అందరూ వచ్చి తనని జాగ్రత్తగా మేకను బయటికి తీశారు. అలాగే ఆ పిల్లికి ధన్యవాదాలు తెలిపారు. తనని సత్కరించి, నీలాంటి పిల్లిని ఎక్కడా చూడలేదు, నువ్వు అందరికీ సహాయం చేస్తూ ఆదర్శంగా నిలిచావు అని ఆ రోజు నుంచి ఆ పిల్లిని క్యాట్ లీడర్గా పిలవసాగారు. నీవు ఎంత చిన్నవాడివైనా, ఎంత బలహీనవాడివైనా మంచి మనసుతో, పట్టుదలతో, ధైర్యంగా ఉంటే ప్రపంచానికి మార్గదర్శకుడు అవుతావు.